హలో అండి, నా పేరు జితేంద్రనాథ్. ఆహ్, లాస్ట్ టైము ఈశావాస్యోపనిషత్తు నుండి మొదటి శ్లోకం చెప్పుకున్నాము. ఇప్పుడు రెండో శ్లోకాన్ని చెప్తాను. కుర్వన్నేవ ఇహ కర్మాణి జిజీవిషేచ్ఛతం సమాహ ఏవం త్వయి నాణ్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే. ఓకే. జనరల్‌గా దీని అర్థం ఏంటంటే, నేను అంటే ప్రతిపదార్థం అలా ఏం చెప్పట్లేదు. జనరల్‌గా అర్థమయ్యేటట్టు తెలుగులో ఐ మీన్ ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాలనుకుంటున్నాను. ఆహ్, ఇహ అంటే ఈ లోకంలో యాక్చువల్లీ, కర్మాణి అంటే పనులు చేస్తూ బతకాలనుకునేవాళ్ళు. అంటే ఈ లోకంలో మనం ప్రతి ఒక్కళ్ళం 100 ఏళ్ళు బతకాలనుకుంటాం పనులు చేస్తూ. ఎలా బతకాలి అంటే పనులు చేస్తూ ఉండాలి. కర్మ అంటే పని. పనులు చేస్తూ ఉండాలి. మనకి తప్ప వేరే మార్గం ఏం లేదు. కానీ మనం చేసే పని నిష్కర్మ భావంతో పనిచేస్తే ఆ పనుల వల్ల పాపం మనిషిని అంటదు. అది జనరల్‌గా. అంటే విషయం ఏందంటే, నీ పని నువ్వు నిజాయితీగా, స్వార్థం లేకుండా చేస్తూ బతకాలి. అలా చేస్తే ఏమవుతుందంటే, ఆ పనుల యొక్క ఫలితాలు ఓకే. పాపం గాని, పుణ్యం గాని, ఆ పని వల్ల వచ్చే పాపం గాని, పుణ్యం గాని నిన్ను బంధించవు. అంటే కర్మ అనే బంధనం నుండి నువ్వు విముక్తుడు అవుతావు. ఇది మంచి మార్గం యాక్చువల్‌గా. ఉదాహరణకేంటంటే, మన ఇంట్లో అమ్మ ఉంటుంది. అమ్మ ఏం చేస్తుంది? అన్నం వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, మనల్ని చూసుకుంటుంది. ఓకే. అవన్నీ చేసేటప్పుడు అమ్మ ఆహ్, ఎవరి ప్రశంస కోసం చేస్తుంది అవన్నీ? ఏ స్వార్థంతో చేస్తుంది? జనరల్‌గా అమ్మ అనేది అల్టిమేట్ యాక్చువల్‌గా. తల్లిని మించిన దైవం లేదంటారు కదా! అమ్మ అనేది అల్టిమేట్ గాడెస్. రైట్. తల్లిని మించిన దైవం అనేది ఉండదు. సో, తల్లి నిన్ను కంటుంది. ఓకే. తర్వాత నీకు అన్ని పనులు చేస్తుంది. అన్నం వండుతుంది, బట్టలు ఉతుకుతుంది, నిన్ను చూసుకుంటుంది. ఇవన్నీ పనులు చేసేటప్పుడు నీ నుండి ప్రశంస ఏమన్నా ఆశిస్తుందా? ఏదైనా స్వార్థంతో చేస్తుందా అమ్మ? ఎలా చేస్తుంది? అది తన బాధ్యత, లేకపోతే ప్రేమతో చేస్తుంది. అందువల్ల తల్లి మీద ఆ కర్మ, ఆమె చేసే పని ఇన్ కేస్ ఆహ్, పాపం రూపంలో రాదెప్పుడు. ఎందుకంటే తల్లి తను చేసే పనిని నిస్వార్థంగా, ధర్మంగా చేస్తుంది. కన్నాము, సో వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే. వాళ్ళని పైకి తీసుకురావాలి. అది నా బాధ్యత అని చూస్తుంది. ఒక బాధ్యతతో, ధర్మంగా, నిస్వార్థంగా చేస్తుంది. అంటే ఈ ఈ ఇది ఆహ్, ఈ శ్లోకం యాక్చువల్‌గా తల్లికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఓకే. అంటే ఇంకా చెప్పాలి అంటే ఆహ్, ఈ లోకంలో జీవించాలనుకునేవాడు, ఈ లోకంలో జీవించాలనుకునేవాడు జిజీవిషుః 100 సంవత్సరాలు. శతం సమాహ పనులు చేస్తూనే ఉండాలి. కుర్వన్ ఎవ ఈ విధంగా జీవించాలి. ఎందుకంటే నిన్ను వదిలి వెళ్ళే మార్గం లేదు. ఏవం త్వయి నా నాణ్యతే అస్తి. ఇలా కర్మను చేయటం వల్ల మనిషి మీద ఆ కర్మ ప్రభావం పడదు. కర్మ న లిప్యతే నరే. అంటే న లిప్యతే నరే, మనిషికి పాపం అనేది అంటదు. ఓకే. సో, ఇంగ్లీష్ మీనింగ్‌లోకి వెళ్తే, ఐ మీన్ ఇఫ్ యూ గో ఫర్ ఇంగ్లీష్ మీనింగ్, generally a person should wish to live for 100 years. Okay. How do you live for 100 years? You keep on doing, uh, continuously doing, okay, righteous work, good actions. Okay. By doing good actions, whatever you continuously do good things, good actions. By doing those good actions, a person wish to live for 100 years. By living like this, that means by doing these good actions, there is no other way to avoid being trapped by karma. Okay, such person's actions will not bind them. Okay, so
That means anyone should act without selfishness. Okay, that means you do things not expecting any big return. You do like your duty. Okay, it's not like I don't benefit, so I don't do my work. Just think of your mother. Okay, so your mother actually, of course, she gives birth to us. I mean, mother gives birth to us, but she cooks food, she takes care of you and all. Okay, she take care of the children. Okay, if you talk about the mother, she cooks food, she takes care, she washes children's clothes, she takes care of the children and all, but she doesn't look for any return from that. it is a it's not a selfish act. Okay, she does that with a lot of love, not expecting anything from you. Okay, with a lot of uh, you know not expecting anything from you. She does with a lot of love. Okay, she doesn't expect anything in return from you. This is what the exact meaning of this particular uh, slokam. Okay, you have to do your work honestly, without selfishness. You have to do your works. Okay, if you do like that, okay, you are not bind to any kind of karma. Yes, you do work in a right manner. You do work like a duty, not expecting anything in return. That is what actually the meaning of this sloka. Yeah, thank you very much.